ఈ వీళ్ళు ఉద్యమాన్ని తప్పుదో పట్టడం కోసం ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఇది పంచాయతీ కాదు సార్. ఓకే రైట్. వీళ్ళు అన్నట్టు రేపు అయ్యప్ప మాలను, ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నాం, వీళ్ళకి ఓకేనా? పర్వాలేదా? మేము మేము లేవనెత్తినటువంటిది ఏంటిది? ఇక్కడున్నటువంటి వ్యాపారుల, ఇక్కడున్నటువంటి కుల వృత్తుల, ఇక్కడున్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. స్వర్ణకారులు రోడ్లు ఎక్కారు. 10 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు చనిపోయారు. చెరువులో చేపలు పట్టుడు తప్ప, షేన్లో తాళ్ళెక్కుడు తప్ప మిగతా వృత్తులన్నీ నార్త్ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు చేసుకుంటున్నారు. అందుచేత మీరు ఏ వ్యాపారం చేసుకున్నా, మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా స్థానికస్తులకు అవకాశాలు కల్పించండి. పక్కనున్నటువంటి ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. వందలాది మంది మా విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి మేము ఇక్కడ మీరు పెట్టుకునేటువంటి వ్యాపారాల్లో మా స్థానికస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో మేము కొట్లాడతాం. జిగ్నేష్ గారు, స్థానికులకు ఉపాధి కల్పించండి, స్థానికులకు అవకాశాలు కల్పించండి. సో మీరు నిర్వహించే సంస్థలు ఎంతమంది స్థానికులు ఉన్నారు? లేలే తప్పకుండా. ఇప్పుడు గుజరాతీ మార్వాడి ఒక మాట చెప్తే మీరు బాధపడవద్దు సార్. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. అది చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణనే మాట్లాడతా. ఆంధ్ర ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇనండి అన్న ప్లీజ్. ఆంధ్ర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆంధ్ర లేబర్ పొద్దున 7 o'clock వెనక్కి తీసుకోవాలి సార్. సార్ మీరు వెనక్కి తీసుకోవాలి అంటే మేము ఖాళీ గుజరాతీ మార్వాడి ఊర్లోకి వెళ్ళి తీసుకోలే. మా ఆఫీస్ లోనే 12 మంది ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు పని చేస్తున్నారు. మా ఆఫీస్ లోనే, నా ఆఫీస్ లోనే 12 మంది తెలంగాణ వాళ్ళు పని. మేము కూడా తెలంగాణ ఉద్యమకాలలో ఢిల్లీలో పోయి కూర్చోలేము జంతర్ మంతర్లా ధర్నాల. మేము ఎందుకు గుజరాత్ వాళ్ళకి ఏం అవసరం అట్లా అనుకోలేదు కదా. అప్పుడు మేము కూడా ఉద్యమంలో బరాబర్ పాటించినాం. గుజరాతీ మార్వాడీలకి దుకాణం బంద్ చేయమంటే చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమకాల టైంలో దుకాణాలు బంద్ చేయమంటే గుజరాతీ మార్వాడి చేయలేదా? మేము చెప్పినామా మాకెందుకు తెలంగాణ అని? మాది కర్మభూమి, ఇది జన్మభూమి. గుజరాత్ ఉంటే కర్మభూమి, మాది తెలంగాణ. ఇప్పుడు మేము ఏదైనా మా దాంట్లో చెప్తారు, ఫస్ట్ జన్మభూమి అయిపోయినాక మెయిన్ ఇంపార్టెంట్ కర్మభూమి ఉంటుంది సార్. మాకు అన్నం దొరికేది ఇక్కడికెళ్ళే, ఈ తెలంగాణకెళ్ళే మాకు అన్నం దొరుకుతున్నాయి. మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, మా వృత్తి బిజినెస్ అని చెప్పినప్పుడు అది చేస్తారంటే అవును సార్ దేవుడు మాకు అట్లా ఇచ్చిండు, వరం ఇచ్చింది కాబట్టి కష్టపడి మేము సంపాదించుకుంటున్నాము. ఎవరికైతే ఆపుతలేము కదా. మీరు బంగారం దుకాణం పెట్టొద్దని ఆపినమా గుజరాతీ మార్వాడి ఎవరికైనా?